బూటకపు ఎన్నికలు బహిష్కరించండి. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం. ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరితేనే విముక్తి. ప్రజాస్వామ్యం ఓ మేడిపండు, ఎలక్షన్లు ఓ నాటకం. ప్రజలు చైతన్యం కావాలంటే విప్లవం ఒక్కటే మార్గం అని గోడల మీద రాద్దురు, కరపత్రాలు వంచుదురు అప్పట్ల నక్సలెట్లు. బ్యాలెట్ కంటే బుల్లెట్ గొప్పదనేది మనోళ్ళ గట్టి నమ్మిక. ఇంత పరిస్థితి మారి గాదే రాజకీయంలకు ఆళ్ళు రాబోతుండనే చర్చ నర్సబట్టే. అన్నలు మా పార్టీలకు రండ్రే, మా కండువా కప్పుకోండ్రే అని అన్ని పార్టీలు పిలుస్తున్నాయి సరెండర్ అయినోన్లను. పక్క రాష్ట్రాల్లో ఎన్కౌంటర్ అవుతుంటే మీకేం కాకుండా బయటికి తీసుకొచ్చినాం. రివార్డు పైసలతోటి బతుకు తెరువు చూపిస్తున్నాం. రాజ్యాంగం కోసం కొట్లాడే పార్టీ మాదే, మీ కాంగ్రెసే కరెక్ట్ అని ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సారే ఆవాజ్ ఇచ్చే. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఆపరేషన్ ఖగార్ బంద్ చేయాలని ఫస్ట్ కాంచెలు కొట్లాడినాం. అప్పట్లో మీది మాది ఒకటే పార్టీ, మాది కూడా ఎర్ర జెండా అని. రండ్రి కామ్రేడ్ కలిసిపోదామని ఎల్కని చెప్తున్నారు ఎర్రన్నాలు. మీరు రండి, వచ్చి మా దగ్గర ఆతిథ్యం తీసుకోండి. ఆ తర్వాత అందరం కలుద్దాం, మంచి నిర్ణయం చేయండి, కమ్యూనిస్ట్ పార్టీ మాతృ సంస్థలోకి రండి అని. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ మీరు కోరుకున్నట్టు పబ్లిక్ తిప్పలు తీరలేదు. నేను పెట్టబోయే పార్టీలకు వస్తే కలిసి కొట్లాడదాం అనేది జాగృతి కవితక్క పిలుపు. అన్నలందరూ కూడా మేము వెల్కమ్ చేస్తాం. అన్నలైనా అక్కలైనా మా పార్టీ ఖచ్చితంగా ప్రజల ఏజెండాతో పనిచేస్తుంది కాబట్టి 2 నెలల్లోనే వస్తుంది మన పార్టీ. జాయిన్ కావాలని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తుంది. మాజీ మావోయిస్టులను బీఆర్ఎస్ ఇంకా విలువలేదు, బీజేపీ అయితే దగ్గరకే రానియది. అయితే సరెండర్ అయిన నక్సలైట్ నాయకులు ఏం ఆలోచన చేస్తున్నారో పూరాగా బయట పడలేదు. ఇంకా మొన్న దేవుజీ దళం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోటి 30 గంట ముచ్చట పెట్టినప్పుడు రాజకీయాల గురించి కూడా వెళ్ళిందట. ఇవాళ రేపట్ల సిపిఐ ఆఫీస్కి వచ్చి చర్చలు చేస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. అటు ఆసన్న జిల్లాలకు పోయి తెలిసిన వాళ్ళను కావాల్సిన వాళ్ళని కలుస్తూనే ఉన్నాడు. కొత్త పార్టీ పెడతారట, నిజమే నాని అని అడిగితే పార్టీ అని చెప్పనేటువంటిది మేము పనిచేయాలని చెప్పనేటువంటిది అనుకుంటున్నాము. పని చేస్తున్నప్పుడు ఏదో ఒక నిర్మాణం అవసరం ఉంటుంది. మాజీ మావోయిస్టు లీడరు మల్లోజుల వేణుగోపాల్ అన్న కూడా చుట్టాలం కలిసి వస్తున్నాడు. అయితే లొంగిపోయిన పెద్దన్నలంతా కూడా పోలీస్ ల్యాండ్ వల్లనే ఉన్నారు. ఇంకా ఎటు పోయినా ఏం మాట్లాడినా పర్మిషన్ తీసుకున్నాకనేనట. 30-40 ఏళ్ళు లోపటున్నోళ్ళాయే. బయట పరిస్థితులు, బతుకుదెరువు, మంచి చెడ్డలు 1కి 10 మాటలు ఆలోచన చేసినాకనే రాజకీయాలకు రావాలనా వద్దా, వస్తే ఏ పార్టీ కొత్త పార్టీ అనేది తెలియదు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ కొట్టుడంటే అంత అల్కగేం కాదు.